హలో! నమస్తే యూట్యూబ్ ఫ్యామిలీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన డిఐవైస్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక మంచి ట్రెడిషనల్ మెథడ్‌లో చేసే బిస్కెట్స్ అండి. సో, ఎలా చేస్తారో ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా హాఫ్ కేజీ షుగర్ పౌడర్ చేసి పెట్టుకోవాలి. దాంట్లోకి 3 బనానాస్ కూడా యాడ్ చేసుకొని ఇలా బనానాస్ అండ్ షుగర్ పౌడర్‌ని మిక్స్ చేసుకోవాలన్నమాట. దీంట్లోకి వాటర్ అనేది పట్టదు. ఇలా మిక్స్ చేస్తూ ఉంటే మనకి వాటర్లా ఫామ్ అయిపోతుంది. ఇలా మిక్స్ చేసిన దాంట్లోకి ఒక టీ కప్ ఉంటుంది కదా, ఆ టీ కప్ అంత మిల్క్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, ఈవెన్గా కలిసిపోవాలి. దీంట్లోకి సేమ్ క్వాంటిటీ షుగర్ ఎంతైతే హాఫ్ కేజీ తీసుకున్నామో అలాగే హాఫ్ కేజీ పూరీ పిండి తీసుకోవాలి. లేదంటే మీరు ఆటా కూడా తీసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పూరీ పిండి తీసుకున్నాము, దాన్ని యాడ్ చేసుకున్నాం అన్నమాట. సో ఈ రెసిపీ మా అమ్మగారు చేశారు. మాకు చిన్నప్పటి నుంచి ఎంతో ఎక్కువ సార్లు చేసే రెసిపీ ఇది. మేము చాలా ఇష్టంగా తినేవాళ్ళం. అప్పుడు ఎక్కువగా మేము బిస్కెట్స్ అలా తినేవాళ్ళం కాదు బయట. సో ఎప్పుడూ ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టేవాళ్ళు అనమాట. పిండిని బాగా కలిపేసుకున్నాక ఇలా పెద్ద పెద్ద బాల్స్గా చేసుకొని ఇలా చపాతీలాగా ఒత్తేసుకోవాలి. కొంచెం మందంగా ఉండాలండి మనకి, ఎందుకంటే బిస్కెట్స్ అనేవి కొంచెం మందంగా ఉంటేనే బాగుంటాయి. పల్చగా ఉంటే మనకి క్రిస్పీనెస్ అయిపోతుంది మొత్తము. అందుకే క్రిస్పీగా రాకూడదు, కొంచెం మందంగానే ఉండాలి. అవి ఎలాగో ఆరిపోతే క్రిస్పీగానే ఉంటాయి, బట్ స్టార్టింగ్లో మనము బిస్కెట్స్ ఫ్లేవర్ని కూడా ఎంజాయ్ చేయాలంటే అలాగే ఉండాలి. సో ఇలా అన్నీ ఒక గ్లాస్ తీసుకొని చిన్న చిన్నగా చపాతీలాగా మనం ఇలా షేప్ తీసుకోవాలన్నమాట. వీడియోలో చూస్తున్నట్టుగా గ్లాస్ తీసుకొని ఇలా చేసేయాలి. అప్పుడే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంత మందంగా ఉండాలి మనకి బిస్కెట్స్. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేడి చేసుకొని దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ అనేవి డీప్గా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకోవాలి. మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మీలో ఎంతమంది ఇలా ట్రై చేశారు? ట్రై చేస్తే కామెంట్ చేయండి. మేమైతే మా చెల్లి, తమ్ముడు, నేను చాలా గొడవ పడి వెతికి ఇంట్లో నుంచి తీసుకొని వచ్చి తినేవాళ్ళం. అమ్మని అడగకుండా తీసుకొని తినేవాళ్ళం అన్నమాట. ఎంతో ఎంజాయ్ చేసేవాళ్ళము ఇవి చేసినప్పుడు. మాకు చాలా ఇష్టమైన రెసిపీ ఇది. సో చాలా ఇష్టమైన స్నాక్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మళ్ళీ మా అమ్మ మా కోసం చేశారు. సో మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఎందుకంటే చాలా డేస్ తర్వాత మాకు ఈ రెసిపీ చేసి పెట్టింది మా అమ్మ. సో ఎంతైనా అమ్మ చేస్తే అవి ఎంతో టేస్టీగా ఉంటాయి, అలాగే సరిపోవు. మళ్ళీ చేయించుకోవాలనిపిస్తుంది. సో మన బిస్కెట్స్ అన్నీ అయిపోయాయి. అలాగే మిగిలిపోయిన ఈ సగం చందమామలు కూడా ఫ్రై చేసేసుకుందాం. ఫ్రై అయిపోయింది అన్నీ. సో ఫైనల్గా ఇలా వచ్చేసాయి అన్నమాట డీప్ ఫ్రై అయిపోయాక. చాలా బాగున్నాయి, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిన మంచి స్నాక్ అండి ఇది, అండ్ హెల్దీ కూడా. ఎందుకంటే మనం వాటర్ కొంచెం కూడా యాడ్ చేయం దీంట్లో, అందుకని చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ క్రిస్పీగా కొన్ని, అలాగే మెత్తగా కొన్ని బిస్కెట్లా చేసాము. రెండు చాలా బాగున్నాయి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.